వాగు దాటితేనే అక్కడ గిరిజనులకు జీవనం. బడికెళ్లే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరిది అదే దుస్థితి. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాహసం చేయాలి. ఇటీవల పురిటిన నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆమె భర్త భుజాలపై వాగు దాటించడంతో సమస్య తీవ్రత ప్రపంచానికి తెలిసింది. ప్రభుత్వంలోనూ చలనం వచ్చింది. ఈ సమస్య ఎక్కడో, ఎందుకో ఇన్నాళ్ళు పట్టించుకోలేదో ఐ న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. పింజరకొండ అనే గిరిజన గ్రామ సమీపంలో ఉంది ఈ వాగు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో భాగం ఈ పింజరకొండ గ్రామం. ఈ పల్లెలోని గిరిజనులు ఊరు నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటాలి. నిండు గర్భిణిని ఈ విధంగా భర్త ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ ఇబ్బందులను కొందరు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో పింజరకొండను దాటేందుకు వాగు దగ్గరకు గర్భిణితో పాటు భర్త, ఇతర బంధువులు వచ్చారు. భారీ వర్షాలకు ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటకపోతే నిండు గర్భిణికి ఇబ్బంది. దీంతో అంతా కలిసి ఆ ప్రతికూల పరిస్థితుల్లో పెద్ద సాహసమే చేశారు. భర్త తన భుజాలపైకి భార్యను ఎత్తుకుని వాగు దాటించారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు ఏ మార్గం ఏది చూపిస్తలేదండి. ఇలాగా ఎంతలక ఉపయోగాలతో ఎంతమందితో చెప్పినా కానీ మాకు ఎవరో అభివృద్ధి చూస్తున్నారు కానీ చేస్తలేదండి. చేస్తాను అంటున్నారు కానీ అది చేస్తలేదు. ఇంకా ఇదే పరిస్థితి అండి. ఓట్లకైతే వస్తున్నారండి, వేయించుకుంటున్నారు కానీ ఇది చేతనం అది చేతనం అంటే అప్పటి మటుకు అంటున్నారండి. తర్వాత ఎవరు కనిపిస్తలేదండి. ఈ సమస్య రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు, దశాబ్దాలుగా ఉన్నది. మీడియా కూడా అనేకసార్లు సమస్యను పాలకులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ స్పందన అంతంత మాత్రమే. తాజా వీడియో వైరల్ కావడం, నెటిజన్లు స్ట్రాంగ్ గా రియాక్ట్ కావడంతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చిందని చెప్పాలి. పింజరికొండలో గిరిజనులే ఎక్కువ. వర్షాకాలం మినహా మిగతా రోజుల్లో వాగు దాటడం గిరిజనులకు పెద్ద కష్టం కాదు. వర్షాలు పడినప్పుడే వాగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాగు దాటాలంటే అంత ఈజీ కాదు. నిత్యావసరాలకు కటకటే. వంతెన కోసం అనేక విన్నపాలు పెట్టుకున్నారు గిరిజనులు. ఇప్పుడైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఏలేరు వాగు ఇలాగే మా అమ్మగారికి చాలా బాధపడ్డామండి. ఆ బాధల్లోన ఒక 10 మంది జట్టు పడితే కానీ మా అమ్మగారు తీసుకురాలేకపోయామండి. మాకు రోడ్ బ్రిడ్జ్ వేస్తారని ఈ టీడీపీ ప్రభుత్వంలోన అధికారులకు అందరికీ అడుగుతున్నామండి. సమస్య తన దృష్టికి రాగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి అధికారులతోనూ మాట్లాడారు. రోప్ వే వంతెన మంజూరు చేయించేలా ఆదేశాలిచ్చారు. వెంటనే అధికారులు కూడా 70 లక్షలతో వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. వర్షాలు తగ్గాక రోప్ వే వంతెన నిర్మాణ పనులను ప్రారంభిస్తామంటున్నారు అధికారులు. పింజరకొండలో దాదాపు 30 ఇళ్లు, 160 మంది నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పవర్ ప్రాజెక్టు గట్టుపై నుంచి నడిచి వెళ్లడమే వీరికి ఏకైక మార్గం. మాది పింజరకొండ గ్రామంలో 365 రోజులు కూడా ఈ కాలువ చాలా ప్రవాహంగా ఉంటుంది. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని పెద్ద అధికారులు వస్తారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఫోటోలు చూసుకొని ఆ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారండి. ఇదిగోండి మా సమస్య ఇది. మేము దాటుతున్నాం, చాలా ఇబ్బందిగా ఉన్నాం. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లతల్ని జల్లెడ పెట్టి, అంటే ఒక చిన్న పాపను ఉయ్యలు ఊస్తాం కదండి, అట్లా పెట్టుకొని చంకల్లో పెట్టుకొని దాటించాల్సిన పరిస్థితి అండి. దయచేసి అధికారులు స్పందించాలని కోరుచున్నాం. మొత్తానికి ఒక వైరల్ వీడియో పుణ్యమా అని సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ఒక్క పింజరకొండే కాదు, ఇలాంటి గిరిజన ప్రాంతాలు అల్లూరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అనేకం ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు గిరిజనులు.